హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటటువంటి ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి క్రోనీ క్యాపిటలిజం లేదా తెలుగులో ఆశ్రిత పక్షపాత ధోరణి అనేసి పిలుస్తూ ఉంటాము. పాలక వర్గాలు పెట్టుబడిదారీ వ్యవస్థలో వ్యాపార మిత్రులకి సంబంధించి జాతి యొక్క సంపదను దోచిపెట్టేటటువంటి దాన్ని క్రోనీ క్యాపిటలిజం అనేసి పిలుస్తాము. ఈ విధానంలో ప్రభుత్వం తనకు కావాల్సినటువంటి వాళ్ళకి గ్రాంట్లు, పన్ను మినహాయింపులు, అనుచితమైనటువంటి పర్మిట్లు ఇవన్నీ కూడా ముందుగానే నిర్ధారిస్తారు. ఆ రకంగా టెండర్లు, ప్రోత్సాహకాలు ఇలా చాలా రూపాల్లో వాళ్ళకి లాభాన్ని సమకూరుస్తారు. దీన్నే క్రోనీ క్యాపిటలిజం అనేసి పిలుస్తాము. ఈ క్రోనీ క్యాపిటలిజంకి సంబంధించినటువంటి ఇండెక్స్ని 2016లో ది ఎకనమిస్ట్ అనేటటువంటి పత్రిక నిర్వహించింది. అందులో 22 దేశాలతో కూడినటువంటి ఈ సూచీలో భారత్ అనేది 9వ స్థానంలో ఉంది. మన దేశంలోని క్రోనీ వ్యాపార సంపద విలువ మన జీడిపిలో 3.4% ఆక్రమించింది. మన ఆర్థిక వ్యవస్థలో ప్రజల జీవనం అనేది క్రోనీ క్యాపిటలిజం వల్ల ఎంత దుర్భరంగా మారిందో అన్నది ఈ అధ్యయనం వెల్లడిస్తోంది. 1991లో మన దేశంలో ఆర్థిక సంస్కరణలు అనేవి తీసుకురావటం జరిగింది. దీని తర్వాత ప్రైవేట్ సంస్థలు మన దగ్గర ప్రభుత్వ రంగానికే పరిమితమైనటువంటి చాలా రంగాల్లోకి ప్రైవేట్ సంస్థలు చొచ్చుకొచ్చాయి. ప్రభుత్వ రంగ సంస్థలకి, ప్రైవేట్ కంపెనీలకి ప్రభుత్వ విధానాలు మరియు నియంత్రణల పరంగా సమానమైనటువంటి వ్యాపార అవకాశాలు ఉండేందుగా చూసుకోవటం కోసం ట్రాయ్, IRDA లాంటి నియంత్రణ సంస్థల్ని ఏర్పాటు చేశారు. అయినా కూడా చాలా కుంభకోణాలు అనేవి జరిగాయి. అందులో 2G స్పెక్ట్రమ్ కేటాయింపు, సత్యం కంప్యూటర్స్, బొగ్గు గనుల కేటాయింపు, కామన్వెల్త్ క్రీడలు, పల్లారి గనులు ఇలా ఎన్నో కుంభకోణాలు వచ్చాయి. గోదావరి, కృష్ణా బేసిన్ వివాదం అనేది వచ్చింది. నీరవ్ మోదీ PNB మోసం కేసు ఇలాంటి భారీ స్కామ్లతో దేశ ప్రతిష్ట అన్నది మసకబారుతోంది అన్నట్టుగా ఈ ఆర్టికల్ని ఇవ్వటం జరిగింది. ఈ అంశం మీద 2017వ సంవత్సరంలో చిరంజీవ్ సేన్, అజిమ్ ప్రేమ్జీ విశ్వవిద్యాలయాలకు చెందినటువంటి ఒక అధ్యయనం జరిపి ఒకే కాలంలో అమలు చేయాల్సినటువంటి చతుర్ముఖ వ్యూహాన్ని రచించారు. అంటే 4 వ్యూహాలన్నమాట. ఇందులో ఏంటి? 1, రాజకీయ పక్షాలు విరాళాలు తీసుకునేటటువంటి పద్ధతిలో విధాన నిర్ణయ ప్రక్రియలో సంస్కరణలను తీసుకురావాలి. 2వది, ఎలాంటి పెట్టుబడుల ఉపసంహరణ అయినా కూడా నిర్ణయ ప్రక్రియని పారదర్శకంగా సంప్రదింపులు చేస్తూ ప్రాతినిధ్యానికి వీలు కల్పించేలా తీర్చిదిద్దాలి. ఈ ప్రక్రియకి తూర్పు పొడవటం వల్లే బొగ్గు కుంభకోణం అనేది జరిగింది అనేసి CAG గుర్తించింది. ఇక 3వది, CAG లాంటి ఆడిట్ సంస్థలని ప్రజాపద్దుల సంఘం లేదా PAC అంటాం. PAC లాంటి పార్లమెంటరీ వేదికల్ని బలోపేతం చేయటం. స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో ఆహారం, వైద్యం, విద్య లాంటి రంగాల్లో అమలవుతున్నటువంటి ప్రభుత్వ భారీ పథకాల్లో వినోద్ రాయ్ అన్నటువంటి ఆయన CAGకి ప్రతినిధిగా ఉన్నప్పుడు సామాజిక తనిఖీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇక 4వది వచ్చేసి వ్యాపార వాతావరణంలో మార్పుల్ని తీసుకురావాలి. దీనికోసం నియంత్రణ సంస్థల్ని బలోపేతం చేయాలి. ఆడిటింగ్ వ్యవస్థని క్రోనీ పెట్టుబడిదారులు ప్రభావితం చేయకుండా అదుపు చేయాలి. ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిల్లో వీళ్ల వాటాయే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆస్తి, అప్పుల పట్టికల్ని ప్రక్షాళన చేసేలాగా బ్యాంకుల పట్ల రిజర్వ్ బ్యాంక్ అనేది క్రియాశీలక పాత్ర వహించాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. క్రోనీ క్యాపిటలిజం ఇండెక్స్. ఈ క్రోనీ క్యాపిటలిజం ఇండెక్స్ని ఎవరు ఇస్తారు? ది ఎకనమిస్ట్ అన్నటువంటి పత్రిక 2016వ సంవత్సరానికి గాను క్రోనీ క్యాపిటలిజం ఇండెక్స్ని విడుదల చేసింది. ఈ ఇండెక్స్లో భారతదేశ ర్యాంక్ వచ్చేసి 9th ర్యాంక్ అనమాట. 9వ స్థానాన్ని మన భారతదేశం సొంతం చేసుకుంది. మొత్తం 22 దేశాలతో ఈ సూచీని తీసుకొస్తే అందులో మన భారతదేశం 9వ స్థానంలో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఘన వ్యర్థాల యొక్క నిర్వహణ గురించి. మన దేశంలో ఎక్కడికక్కడ పారవేసేటటువంటి సామాగ్రి అంటే యూజ్ అండ్ త్రో సామాగ్రి అనేది పేరుకుపోతుంది. దీంతో వ్యర్థాల సమస్య అనేది మరింత తీవ్రంగా ఉంది. ఇల్లు, వీధుల దగ్గర నుంచి వ్యర్థాలని సేకరించి ఊరి బయట గుమ్మరించటమే ప్రస్తుతం ఇండియాలో కొనసాగుతున్నటువంటి చెత్త విధానం. అంతే తప్ప దాన్ని మళ్ళీ శుద్ధి చేసేటటువంటి చర్యలు అనేవి పాటించటం లేదు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 27.7 కోట్ల టన్నుల ఘన వ్యర్థాలు అనేవి ఉత్పత్తి అవుతున్నాయి అనేసి అంచనా అనమాట. 2030 నాటికి దీనికి రెట్టింపు వ్యర్థాలు పోగుపడతాయి అన్నట్టుగా భావిస్తూ ఉన్నారు. అయితే ఇలా పేరుకుపోతున్నటువంటి వ్యర్థాల నిర్వహణకి ఎలాంటి వ్యూహాల్ని తీసుకురావటం లేదు, వీటిని సమగ్రంగా నిర్వహించటం లేదు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇండియాలో పునఃశుద్ధి, సరైన నిర్వహణ లేకపోవటం వల్ల క్యాన్సర్, ఉబ్బసం లాంటి 22 రకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి అనేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతిరోజు వెలువడుతున్నటువంటి చెత్తలో దాదాపు 15% పునర్వినియోగానికి అనువైనది అన్నట్టుగా
ఐఐటి కాన్పూర్ ఒక అధ్యయనంలో వెల్లడించింది. చెత్తను ఏరే పనిలో దాదాపు 5 లక్షల మందికి జీవనోపాధిని కల్పించవచ్చు అని కూడా సూచించింది. అలాగే వ్యర్థాల నిర్వహణలో సమర్థంగా వ్యవహరించకపోతే అనర్థం అనేది తప్పదు అన్నట్టుగా చెప్పిందన్నమాట. దీనికి సంబంధించి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అనేది ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు లేదా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అన్నటువంటి వాటిని 2000వ సంవత్సరంలో రూపొందించింది. మళ్ళీ ఈ నిబంధనల్ని 2016వ సంవత్సరంలో సవరించారు. గ్రామీణ ప్రాంతాల్లో వెలువడేటటువంటి గృహ వ్యర్థాలు ఎక్కువగా శుద్ధి చేయటానికి అనుకూలంగా సేంద్రియ ఎరువుకు మార్చడానికి వీలుగా ఉంటాయి. అలాంటప్పుడు గృహ వ్యర్థాలని ఇంటి వద్దే వేరు చేసి వ్యర్థాల నిర్వహణను చేపట్టేలాగా అవగాహన కల్పించాలి. వ్యర్థాల పరిష్కారంలో ప్రజల భాగస్వామ్యం పెరిగితే పారిశుద్ధ్య నిర్వహణ అనేది మెరుగుపడుతుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్ అన్నమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. 73వ రాజ్యాంగ సవరణ 1992 కింద పారిశుద్ధ్యాన్ని ఎన్నవ షెడ్యూల్లో చేర్చారు? 11వ షెడ్యూల్లో చేర్చారు. దీంతో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అనేది పంచాయతీరాజ్ సంస్థల పరిధిలోకి, అంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ పరిధిలోకి వచ్చింది. దీనికి సంబంధించి ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి వ్యర్థాల నిర్వహణ చెత్తను సేకరించి ఆ చెత్తని తడి, పొడి చెత్తగా వేరు చేయటంలో ప్రజలకు అవగాహన కల్పించాలి. ముఖ్యంగా మహిళలకి ఘన వ్యర్థాల నిర్వహణ పట్ల సంపూర్ణ అవగాహన అనేది ఏర్పరచాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రైతులకి గిట్టుబాటు ధర గురించి. రుణ లభ్యత నుంచి గిట్టుబాటు ధర వరకు ఎన్నో చేదు అనుభవాలు అనేవి రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. సాగు ఖర్చులు అనేవి పెరిగిపోతూ ఉన్నటువంటి టైంలో పంట యొక్క రుణ పరిమితిని కూడా పెంచాలి అన్నట్టుగా వివిధ జిల్లా యంత్రాంగాలు తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితికి సిఫారసు చేశాయి. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ప్రస్తుతం ఎన్ని పంటలకి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరని ఇస్తోంది? ప్రస్తుతం 23 పంటలకి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇస్తోంది. ఇందులో 7 వచ్చేసి సెరల్స్కి సంబంధించింది. అంటే ప్యాడీ, వీట్, మేజ్, సోర్గం, పర్ల్ మిల్లెట్, బార్లీ, అలాగే రాగి, ఈ 7 సెరల్స్కి, అలాగే 5 పల్సెస్కి సంబంధించి, అంటే గ్రామ్, ఉరద్, లెంటిల్స్, మూంగ్ ఇలాంటివన్నమాట. ఇంకొక 7 వచ్చేసి ఆయిల్ సీడ్స్ కిందకి ఏమేమి వస్తాయి? గ్రౌండ్ నట్, అలాగే సోయాబీన్, సెజమ్, సన్ఫ్లవర్, సాఫ్లవర్, అలాగే నైగర్ సీడ్ ఇలాంటివి. అలాగే 4 వచ్చేసి కమర్షియల్ క్రాప్స్ అనమాట. అందులో కోప్రా, అలాగే షుగర్ కేన్ ఇలాంటి కమర్షియల్ క్రాప్స్ 4 ఉన్నాయి. ఇలా మొత్తం 23 పంటలకి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం మద్దతు ధరని ప్రకటిస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం 2022 కల్లా ఉద్యోగాల కల్పన, ఆదాయపరంగా దేశంలో అతిపెద్ద రంగాల్లో ఒకటిగా ఆరోగ్య సంరక్షణ రంగం అనేది విస్తరిస్తోంది అన్నట్టుగా నీతి ఆయోగ్ తెలిపింది. 2022 నాటికి ఈ రంగ పరిమాణం మొత్తం 27 లక్షల కోట్లు, అంటే $372 బిలియన్ చేరేటటువంటి అవకాశం ఉంది అనేసి తెలిపింది. దీనికి సంబంధించి ఏంటి? ఆసుపత్రులు, ఔషధాలు, వైద్య పరికరాలు, ఇంటి వద్దనే ఆరోగ్య సంరక్షణ సేవలు, కొత్త సాంకేతికతలు, ఇలా పలు విభాగాల్లో పెట్టుబడులకు అవకాశాలు అనేవి కల్పిస్తూ ఉన్నాయి. దాంతో మొత్తం 2022కి 27 లక్షల ఉద్యోగాల్ని సృష్టించేటటువంటి సామర్థ్యం అనేది ఈ ఆరోగ్య సంరక్షణ రంగానికి ఉంటుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? 2022 నాటికి ఆరోగ్య సంరక్షణ రంగ పరిమాణం ఎన్ని కోట్లకు చేరుకుంటుంది అనేసి నీతి ఆయోగ్ అంచనా వేసింది. ఎన్ని కోట్లకి? మొత్తం 27 లక్షల కోట్లకు చేరుకుంటుంది అనేసి నీతి ఆయోగ్ అంచనా వేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జీఎస్టీ పరిహారం మరియు ఐజీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ కింద మొత్తం 44,000 కోట్ల రూపాయలని అన్ని రాష్ట్రాలకి విడుదల చేయటం జరిగింది. దానికి సంబంధించి తెలంగాణకి 1333 కోట్లు, ఏపీకి 1220 కోట్లు వచ్చాయి అన్నట్టుగా ఈ ఆర్టికల్ అన్నమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? జీఎస్టీ పరిహారం మరియు ఐజీఎస్టీ కింద ఏపీ మరియు తెలంగాణలకి ఎన్ని కోట్ల రూపాయలని కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది? దీని కింద తెలంగాణకి 1333 కోట్ల రూపాయలని, అలాగే ఏపీకి వచ్చేసరికి 1227 కోట్ల రూపాయలని విడుదల చేశారు. ఎవరు విడుదల చేస్తారు? కేంద్ర ఆర్థిక శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గిగ్ ఆర్థిక వ్యవస్థ యొక్క మద్దతుతో మన దేశంలో ఉన్నటువంటి వ్యవసాయేతర రంగాల్లో మొత్తం 9 కోట్ల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. దాని ద్వారా స్థూల దేశీయోత్పత్తికి 1.2% వృద్ధి అనేది అదనంగా కలిసొస్తుంది అనేసి కన్సల్టెన్సీ సంస్థ అయినటువంటి బీసీజీ తన నివేదికని వెల్లడించింది.
ఈ గిగ్ ఆర్థిక వ్యవస్థ యొక్క మద్దతుతో దీర్ఘకాలంలో 25,000 కోట్ల డాలర్లు అంటే సుమారు 18,75,000 కోట్ల లావాదేవీలు జరుగుతాయి అనేసి అంచనా వేయటం జరిగింది. గిగ్ ఆర్థిక వ్యవస్థ లేదా గిగ్ ఎకానమీ అంటే ఏంటి? దీని కింద కార్మికులు తక్కువ కాలానికి స్వచ్ఛంద ప్రాతిపదికన నియమితులవుతూ ఉంటే ఆ వ్యవస్థని గిగ్ ఆర్థిక వ్యవస్థ లేదా గిగ్ ఎకానమీ అంటామన్నమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ కూడా అదే చూడండి. గిగ్ ఎకానమీ అనగానేమి, గిగ్ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళ గురించి తెలపండి. గిగ్ ఎకానమీ అంటే ఏంటి? ఇది ఒక ఫ్రీ మార్కెట్ సిస్టమ్. ఇందులో టెంపరరీ పొజిషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇందులో ఆర్గనైజేషన్స్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఇండిపెండెంట్ వర్కర్స్ని షార్ట్ టైం కోసం తీసుకునేటటువంటి మార్కెట్ సిస్టమ్ని గిగ్ ఎకానమీ అనేసి అంటాము. మన దేశంలో దాదాపు 56% ఎంప్లాయ్మెంట్ అన్నది ఈ గిగ్ ఎకానమీలోనే ఉన్నారు అనేసి మనం చెప్పచ్చు. అయితే ఈ గిగ్ ఎకానమీ ఏమేం ఛాలెంజెస్ని, ఏమేం సవాళ్ళని ఎదుర్కొంటుంది అనేసి మనం చూస్తే, ఒకటి వచ్చేసి ఈ గిగ్ ఎకానమీ అనేది అన్రెగ్యులేటెడ్. మన దగ్గర లిటిల్ జాబ్ సెక్యూరిటీ అనేది ఉంది. అంతేకాకుండా కొన్ని బెనిఫిట్స్ మాత్రమే పొందుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇండియా యొక్క ఇన్ఫార్మల్ లేబర్ అనేవి పెరిగిపోతూ ఉన్నారు. దానికి సంబంధించి వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఎలాంటివి పొందటం లేదు ఇలాంటి గిగ్ ఎకానమీలో ఉండేవాళ్ళు. అంతేకాకుండా టెక్ కంపెనీస్ వస్తూ ఉండటంతో జాబ్ సెక్యూరిటీ అనేది కూడా ఉండటం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ గిగ్ ఎకానమీలో ఎవరైతే జాబ్స్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి స్కిల్స్ అనేవి సరిగ్గా ఉండటం లేదు. వాళ్ళకి సంబంధించి స్కిల్స్ని అప్గ్రేడ్ చేయడానికి కూడా వాళ్ళు వాళ్ళ యొక్క ఓన్గానే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి, వాళ్ళకి స్కిల్ అప్గ్రేడేషన్ వాళ్ళే ఇచ్చి వాళ్ళే దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ మొత్తం ఇవ్వటం జరుగుతుంది. అలా కాకుండా ఈ గిగ్ ఎకానమీలో వర్కర్స్ వాళ్ళకై వాళ్ళు సొంతంగా వాళ్ళ యొక్క కాస్ట్నే పెట్టుకొని వాళ్ళు వాళ్ళ యొక్క స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ గిగ్ ఎకానమీలో డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ అనేది వస్తుంది. ఓవర్ టైంలో ఇది వర్సెన్ అవుతూ ఉంది అనేసి చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళ యొక్క వేజెస్ కూడా తగ్గిపోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా గిగ్ ఎకానమీకి సవాళ్ళుగా ఉన్నాయి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన జాతీయ జెండాకి రూపకల్పన చేసి నేటికి 100 ఏళ్లు పూర్తయింది అన్నట్టుగా ఈ ఆర్టికల్ని ఇవ్వటం జరిగింది. మన జాతీయ జెండాని ఎవరు రూపొందించారు? పింగళి వెంకయ్య గారు రూపొందించటం జరిగింది. 1921 మార్చి 31వ తేదీన విజయవాడలో ఉన్నటువంటి విక్టోరియా జూబ్లీ మ్యూజియం సమావేశ మందిరంలో మహాత్మా గాంధీ సమక్షంలో అక్కడ సమావేశాలను నిర్వహించారు. అప్పటికే గాంధీ, పింగళి వెంకయ్య జాతీయ పతాకం రూపకల్పన మీద చాలాసార్లు మాట్లాడారు. ఈ సమావేశంలోనే వెంకయ్యకి జాతీయ పతాక రూపకల్పన బాధ్యతల్ని అప్పగించారు. ఆయన 3 గంటల్లోనే తన సహ అధ్యాపకుడు అయినటువంటి ఈరంకి వెంకట శాస్త్రి సహకారంతో జెండా నమూనాను తయారు చేసి గాంధీకి అప్పగించారు. అందులో ఎరుపు, ఆకుపచ్చ రంగులతో పాటు చెరక అంటే రాట్నం చిహ్నం అందులో ఉంది. ఆ తర్వాత సమావేశంలో గాంధీ ఎరుపు రంగు హిందువులకి, ఆకుపచ్చ రంగు ముస్లింలకి, మధ్యలో తెలుపు రంగు ఇతర మతాలకు ఉండేలాగా పతాకాన్ని తీర్చిదిద్దాలి అనేసి సూచించారు. అలా ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు రంగుల మధ్యలో రాట్నం రంగుతో జాతీయ పతాకాన్ని తయారు చేశారు. దాని తర్వాత 1931లో కరాచీలో జరిగినటువంటి కాంగ్రెస్ మహాసభలో సిక్కులు పతాకంలో ఉన్నటువంటి రంగుల గురించి సమస్యను లేవనెత్తారు. ఈ నేపథ్యంలోనే నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, భోగరాజు పట్టాభి సీతారామయ్య, దత్తాత్రేయ బాలకృష్ణ వీటితో కూడినటువంటి కమిటీ సూచనల ప్రకారం కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో ఉన్నటువంటి పతాకం మీద రాట్నం ఉండేలాగా వెంకయ్య జెండాలో మార్పులు చేయటం జరిగింది. ఈ మార్పును అప్పటి కాంగ్రెస్ జాతీయ మహాసభ కూడా ఆమోదించింది. సరే, దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అనేటటువంటి ఆంగ్ల పుస్తక రచయిత ఎవరు? పింగళి వెంకయ్య 1916వ సంవత్సరంలో ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అనేటటువంటి పేరుతో ఆంగ్ల పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకంలో జాతీయ జెండా యొక్క ఆవశ్యకతను వివరిస్తూ రాయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ బీమా పథకం ఏదైతే తీసుకొచ్చిందో దీని కింద అర్హులై ఉండి బ్యాంకుల్లో ఎన్రోల్ కాకుండా మిగిలి ఉన్నటువంటి దాదాపు 12,039 మంది కుటుంబాలకి 254 కోట్ల రూపాయలని చెల్లించబోతున్నాము అన్నట్టుగా ఈ ఆర్టికల్ అనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ బీమా పథకాన్ని ఎప్పుడు ప్రారంభించింది? 2020వ సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన ఈ వైఎస్ఆర్ బీమా పథకం అన్నటువంటి దాన్ని ప్రారంభించటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బంగ్లాదేశ్ స్వాతంత్రం గురించి. 1970 సంవత్సరంలో పాకిస్తాన్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో
అప్పటి తూర్పు పాకిస్తాన్ అయినటువంటి బంగ్లాదేశ్ భాగంలో అవామీ లీగ్కి మెజారిటీ అనేది వచ్చింది. తర్వాత మార్చి 24వ తేదీన అంటే 1970వ సంవత్సరం మార్చి 24వ తేదీన అర్ధరాత్రి షేక్ ముజీబర్ రహమాన్ని ఢాకాలో అరెస్ట్ చేసి పాకిస్తాన్లోని రావల్పిండి జైలుకి తరలించారు. తర్వాత మార్చి 25వ తేదీన ఆపరేషన్ సర్చ్ లైట్ అనేటటువంటి పేరుతో ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని, మేధావుల్ని, సామాన్య పౌరుల్ని కూడా ఆపరేషన్ సర్చ్ లైట్ అన్నటువంటి పేరుతో వేధించటం మొదలుపెట్టారు. అలాంటి పరిస్థితుల్లో అప్పటి మన ప్రధాని ఇందిరాగాంధీ ఒకవైపు ప్రతిపక్షాలతో చర్చించి మరొక వైపు తన యొక్క యుద్ధ వ్యూహ ఎత్తుగడల్ని గోప్యంగా ఉంచమనేసి పబ్లిక్లో చర్చకు పెట్టద్దు అనేసి ప్రతిపక్షాలని అభ్యర్థించారు. ఎందుకు అంటే బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమానికి ప్రత్యక్ష మద్దతుగా మన ఆర్మీ రంగప్రవేశం చేస్తే అది ఐక్యరాజ్య సమితి నిబంధనలకి మన దేశం వ్యతిరేకంగా వ్యవహరించినట్లు అవుతుంది. దాంతో పాకిస్తాన్ తరపున అమెరికా, చైనాలు ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొని మద్దతిచ్చే అవకాశం ఉంటుంది. పైగా అప్పటికప్పుడు మన ఆర్మీ యుద్ధానికి సంసిద్ధం అవ్వలేదు అనేసి అప్పటి ఆర్మీ చీఫ్ చెప్పడంతో కొన్ని నెలల కాల వ్యవధి కావాలి అనేసి చెప్పడం జరిగింది. దాంతో అంతర్జాతీయ సానుభూతిని పొందుతూనే ఇందిరాగాంధీ కాలాన్ని నెగ్గుకుంటూ వచ్చారు. అదలా ఉంటే 1971వ సంవత్సరం మార్చి 27వ తేదీన చిట్టగాంగ్ రేడియో స్టేషన్ నుంచి మేజర్ జియావుర్ బంగ్లాదేశ్కి స్వాతంత్రాన్ని ప్రకటించడం జరిగింది. ఏప్రిల్ 10వ తేదీన బంగ్లాదేశ్ ప్రొవిజనల్ ప్రభుత్వాన్ని ముజీబర్ నగర్లో ఉన్నటువంటి బైత్నాథ్ తోలా నుంచి ప్రకటించి ఏప్రిల్ 17 నాటికి కలకత్తాకి మార్చారు. దీనికి మన ప్రభుత్వం పరోక్ష మద్దతుని ప్రకటించింది. తర్వాత జనసంఘ్ పార్టీ తాత్కాలిక ప్రభుత్వాన్ని గుర్తించి యుద్ధం వెంటనే ప్రారంభించాలి అనేసి భారత్, సోవియట్ యూనియన్ మధ్య జరిగినటువంటి స్నేహ ఒప్పందాన్ని రద్దు చేయాలి అన్నటువంటి డిమాండ్తో ప్రదర్శనలు చేసింది. కానీ ఇందిరాగాంధీ వ్యూహాత్మకంగా డిసెంబర్ మొదటి వారంలో మాత్రమే యుద్ధరంగానికి మన ఆర్మీని పంపించింది. దాంతో బంగ్లాదేశ్కి విముక్తి అనేది కలిగింది. భారత్ యొక్క వ్యూహం మరియు ఎత్తుగడులు అనేవి ఫలించాయి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు ఈ ఆర్టికల్లో. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఆపరేషన్ సర్చ్ లైట్ అన్నది దేనికి సంబంధించింది? బంగ్లాదేశ్ వార్కి సంబంధించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గోదావరి, కావేరీ నదుల అనుసంధానం గురించి ఏర్పాటైనటువంటి టాస్క్ ఫోర్స్ కమిటీ అనేది తన నిర్ణయాన్ని వెల్లడించింది. దీనికి సంబంధించి గోదావరి, కావేరీ నదుల అనుసంధానాన్ని ఇచ్చంపల్లి నుంచి చేపట్టాలి అనేసి నిర్ణయించింది. దీనికోసం డిపిఆర్ లేదా సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను రూపొందించాలి అనేసి జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థను ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. గోదావరి, కావేరీ నదుల అనుసంధానాన్ని ఎక్కడి నుంచి చేపట్టాలి అనేసి నదుల అనుసంధానానికి సంబంధించి ఏర్పాటైనటువంటి టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్ణయించింది. ఎక్కడి నుంచి? ఇచ్చంపల్లి నుంచి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారతదేశ స్థూల దేశీయోత్పత్తి అంటే జీడిపి అన్నది 2021-22లో 7% వృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంది అనేసి ఐక్యరాజ్య సమితి నివేదిక అంచనా వేసింది. ఆసియా పసిఫిక్ ఆర్థిక, సామాజిక వ్యవహారాల ఐక్యరాజ్య సమితి కమిషన్ విడుదల చేసినటువంటి తన సర్వేలో ఈ నివేదికను వెల్లడించటం జరిగింది. ఇందులో మహమ్మారి కోవిడ్ వల్ల భారత వ్యాపార క్రియాశీలత అనేది దెబ్బతింది. దీంతో 2020-21లో ఆర్థిక వ్యవస్థ 7.7% క్షీణిస్తుంది అనేసి చెప్పటం జరిగింది. తర్వాత మళ్ళీ బేస్ ఎఫెక్ట్ సహా ఆర్థిక క్రియాశీలత అనేది ప్రారంభం అవ్వటంతో 2021-22లో వృద్ధి రేటు అనేది 7%గా ఉండే వీలుంది అనేసి చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? భారతదేశ స్థూల జాతీయోత్పత్తి వృద్ధి 2021-22 సంవత్సరానికి ఎంత ఉండొచ్చు అనేసి ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ఎంత? 7%. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అమృత్ పథకం గురించి. అమృత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా కూడా నగర పురపాలక సంస్థలు మాత్రం తమ యొక్క వాటా విడుదలలో జాప్యం చేస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ నెలాఖరికి అంటే మార్చి 31కి పనులన్నింటినీ పూర్తి చేయాల్సి ఉన్నా కూడా వీటిలో 60% పైగా పనులు పూర్తయ్యాయి. 791.50 కోట్లని అందిస్తే మిగిలిన పనులు కూడా పూర్తవుతాయి. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ అనేది 2019 నవంబర్ 19న పంపినటువంటి ప్రతిపాదనల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. దీనికి సంబంధించి రుణ సేకరణ ప్రక్రియ అనేది ఇంకా కూడా పూర్తవలేదు. దాంతో అమృత్ పథకం కింద పనులు ఎప్పుడు పూర్తవుతాయో అన్నటువంటి అయోమయ పరిస్థితి అనేది ఉంది అన్నట్టుగా ఈ ఆర్టికల్లో చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. అమృత్ పథకం గురించి వివరించండి. అమృత్ అన్నటువంటి పథకాన్ని ఎప్పుడు తీసుకొచ్చాము? 2015వ సంవత్సరం జూన్
జూన్లో 2015వ సంవత్సరంలో ఈ అమృత్ పథకాన్ని తీసుకురావటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఏది? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అన్నది దీనికి సంబంధించినటువంటి మినిస్ట్రీ. దీనికి సంబంధించినటువంటి పర్పస్ అంటే ఏ పర్పస్ కోసం ఈ అమృత్ పథకాన్ని తీసుకొచ్చారు అంటే ప్రతి హౌస్ హోల్డ్కి కూడా ట్యాప్ వాటర్ కనెక్షన్ అనేది అందించాలి, దాంతో వాళ్ళకి అష్యూర్డ్ వాటర్ సప్లై అనేది అందించాలి, అలాగే సీవరేజ్ కనెక్షన్ని కూడా అందించాలి. అంతేకాకుండా ప్రియారిటీ జోన్ వచ్చేసి సీవరేజ్కి సంబంధించినటువంటి వాటర్ సప్లై గురించి అనమాట. అంతేకాకుండా సిటీస్లో గ్రీనరీని డెవలప్ చేయటం, అలాగే ఓపెన్ స్పేసెస్ ఫర్ ఎగ్జాంపుల్ పార్క్స్ లాంటి వాటిని మెయింటైన్ చేయటం లాంటివి కూడా దీని కింద ఉన్నాయి. అంతేకాకుండా పొల్యూషన్ని తగ్గించటం అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి ప్రజల్ని మారేలాగా వాళ్ళలో చైతన్యం కల్పించటం, అంతేకాకుండా నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ అంటే వాకింగ్, సైక్లింగ్ ఇలాంటి వాటిని పెంచడం కోసం కావాల్సినటువంటి కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ కన్స్ట్రక్షన్ ఫెసిలిటీస్ని కూడా ఈ అమృత్ అన్నటువంటి పథకం కింద అందించడం జరుగుతుంది. దీని కింద ఏమేం కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి? ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. దీనికి సంబంధించి ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి? కెపాసిటీ బిల్డింగ్ చేపట్టడం, అలాగే రిఫార్మ్స్ ఇంప్లిమెంటేషన్, వాటర్ సప్లై, సీవరేజ్, అలాగే సెప్టేజ్ మేనేజ్మెంట్, అలాగే స్టార్మ్ వాటర్ డ్రైనేజ్, అర్బన్ ట్రాన్స్పోర్ట్, అలాగే గ్రీన్ స్పేసెస్ మరియు పార్క్స్ ఇలాంటివన్నీ డెవలప్ చేయటం. దీని కింద డెలివరీ అంటే సిటిజన్ సర్వీసెస్ డెలివరీని ఇంప్రూవ్ చేయటం, అలాగే కాస్ట్ ఆఫ్ డెలివరీని తగ్గించటం, ఫినాన్షియల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయటం, అలాగే ట్రాన్స్పరెన్సీని ఇంక్రీజ్ చేయటం, స్ట్రీట్ లైట్స్ని ఎల్ఈడి బల్బ్స్తో రీప్లేస్ చేయటం ఇవన్నీ కూడా దీని కింద చేపట్టేటటువంటి కాంపోనెంట్స్ అనమాట. 2015-16వ సంవత్సరంలో దీన్ని తీసుకొచ్చినప్పటి నుంచి 2019-20 వరకు అంటే 5 సంవత్సరాలకు గాను మొత్తం 50,000 కోట్ల రూపాయలని దీనికి కేటాయించటం జరిగింది. అయితే మొత్తం 500 సిటీస్కి సంబంధించి ఈ అమృత్ పథకాన్ని చేపట్టాలి అన్నట్టు టార్గెట్ పెట్టుకున్నారనమాట. టార్గెట్ వచ్చేసి 500 సిటీస్లో ఈ అమృత్ పథకాన్ని చేపట్టాలి అనేసి. అయితే 2020 నాటికి ఇది పూర్తవ్వలేదు. దాంతో ఈ అమృత్ అనేటటువంటి పథకాన్ని 2021 మార్చి 31 వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయటం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో మార్చి 31 అంటే ఇవాళకి ఇంకా 60% పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా మిగిలినవి ఎప్పటికీ పూర్తవ్వాలి అన్నట్టుగా ఈ ఆర్టికల్ అనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఒకే దేశం ఒకే పర్మిట్ విధానం గురించి. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ఒకే దేశం ఒకే పర్మిట్ విధానం అన్నటువంటిది దేశవ్యాప్తంగా క్యాబ్లు, మ్యాక్సీ క్యాబ్లు మొదలుకొని బస్సుల వరకు దేశవ్యాప్తంగా ఎక్కడికైనా కూడా రాకపోకలు సాధించవచ్చు. దీనికి కనీస పరిమితి 3 నెలలు అనమాట. 3 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు ఈ పర్మిట్ని ఇవ్వటం జరుగుతుంది. అయితే దీని ద్వారా కాంట్రాక్ట్ క్యారేజీలకు లాభం కలుగుతుంది, ఆర్టీసీకి మాత్రం నష్టం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. దేశంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా ప్రయాణించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒకే దేశం ఒకే పర్మిట్ విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఎప్పటి నుంచి? 2021 ఏప్రిల్ 1వ తేదీ నుంచి, అంటే రేపటి రోజు నుంచి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిడ్ వ్యాక్సినేషన్కి సంబంధించి. కోవిడ్ వ్యాక్సినేషన్లో తెలంగాణ అనేది దేశంలోనే మొదటి స్థానంలో ఉంది అనేసి కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 49.39% టీకాలు ప్రైవేట్ కేంద్రాల్లోనే ఇస్తున్నారు అన్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే 2వ స్థానంలో ఢిల్లీ అనేది ఉంది. ఢిల్లీలో మొత్తం 43.11% కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది జరిగింది. అలాగే కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి అన్నట్టుగా చెప్తూ ఉన్నారనమాట. దానికి సంబంధించి ఆర్టికల్. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ప్రైవేట్ కోవిడ్ వ్యాక్సినేషన్కి సంబంధించి దేశంలో తొలి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం? తెలంగాణ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ తీసుకొచ్చినటువంటి ధరణి అన్నటువంటి పోర్టల్ గురించి. ఈ ధరణి అన్నటువంటి పోర్టల్ దేశానికి ఆదర్శం, తెలంగాణకి తలమానికంగా ఉంది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి ధరణి ఏమేం విజయాలు సాధించింది అనేసి ఇవ్వటం జరిగింది. ఎప్పుడు ప్రారంభమైంది? 2020 అక్టోబర్ 20వ తేదీన ఈ ధరణి పోర్టల్ అన్నది ప్రారంభమైంది. దేనికోసం తీసుకొచ్చారు? వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మరియు మ్యూటేషన్ల కోసం వన్ స్టాప్ పరిష్కారాన్ని ఈ ధరణి పోర్టల్ అనేది అందించేందుకు తీసుకురావటం జరిగింది. ఈ ధరణి పోర్టల్లో ఏమేం సేవలు అందిస్తారు, అవేంటి అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే మీ సేవా కేంద్రాల ద్వారా కూడా ఈ ధరణి పోర్టల్ సేవల్ని అందుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇందులో ఈ చలాన్ లేదా దరఖాస్తు స్థితి మీద దరఖాస్తుల స్థితిని ట్రాక్ చేసుకోవచ్చు. అలాగే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మీద SMS ద్వారా దరఖాస్తుల పరిష్కార పురోగతిని ఇది తెలుపుతుంది.
అలాగే లావాదేవీల సమయంలో తక్షణమే ఐపీబీబీని జారీ చేస్తుంది. ఈ లింక్ని దరఖాస్తుదారునికి రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్కి పంపుతుంది. కేసుని బట్టి ధరణి లేదా మీ సేవా కేంద్రం ద్వారా మాత్రమే దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. ఇతర ఫిర్యాదుల కోసం ధరణికి సంబంధించినటువంటి ఫిర్యాదుల్ని పరిష్కరించడానికి అధికారం కలిగినటువంటి సంబంధిత జిల్లా కలెక్టర్ని మాత్రమే సంప్రదించాలి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మరియు మ్యూటేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పోర్టల్ పేరేమిటి? ఏ పోర్టల్ని తీసుకొచ్చింది? ధరణి అన్నటువంటి పోర్టల్ని తీసుకొచ్చింది. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్బీఐ నిర్దేశించినటువంటి అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ నిబంధనల గురించి. మనం ఓటీటీ కానీ ఇంటర్నెట్ రీఛార్జ్ కావచ్చు, పోస్ట్ పెయిడ్ సర్వీసులు, అలాగే ఇతర సేవలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి నెలవారీ బిల్లుల్ని చెల్లించేందుకు ఆటో డెబిట్ సదుపాయాన్ని గనక ఎంచుకుంటే ప్రస్తుతం ఆటో డెబిట్ పద్ధతిలో జరిపే చెల్లింపులకు సంబంధించి ఈ అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. దీనికి సంబంధించి క్రెడిట్ మరియు డెబిట్ కార్డులతో జరిపేటటువంటి రికరింగ్ చెల్లింపుల కోసం 5,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో జరిగే ఆటో డెబిట్కి ఓటీపీ నిర్ధారణ అనేది ఇప్పుడు తప్పనిసరి. దీంతో ఆటో డెబిట్ షెడ్యూల్ తేదీకి 5 రోజుల ముందే సంబంధిత బ్యాంకు నుంచి వినియోగదారులకు ఒక అలర్ట్ అనేది వస్తుంది. అప్పుడు ఓటీపీతో వెరిఫై చేస్తేనే ఆటో డెబిట్ అనేది పూర్తవుతుంది. అయితే ఈ అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ నిబంధనల్ని అమలు చేసేందుకు బ్యాంకులు ఇంకా సిద్ధం కాలేదు. మరొక వైపు ఈ నిబంధనల అమలుకు సంబంధించినటువంటి నిర్దేశిత గడువు మార్చి 31 వరకు ఉందన్నమాట. దీన్ని పొడిగించాలి అన్నటువంటి విజ్ఞప్తిని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరస్కరించింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఇటీవల ఆర్బీఐ నిర్దేశించినటువంటి అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి? ఎప్పటి నుంచి? ఏప్రిల్ 1 నుంచి, అంటే రేపటి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. 2021 ఏప్రిల్ 1 నుంచి. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ఇటీవల ఇండో కొరియన్ ఫ్రెండ్షిప్ పార్క్ను ఎక్కడ ప్రారంభించారు? మన భారతదేశపు మొదటి ఇండో కొరియన్ స్నేహ ఉద్యానవనం లేదా ఫ్రెండ్షిప్ పార్క్ని సంయుక్తంగా మన జాతీయ రక్షణ మంత్రి అలాగే కొరియా రిపబ్లిక్ మంత్రి వీళ్ళిద్దరూ కలిసి ఢిల్లీ కంటోన్మెంట్ వద్ద ప్రారంభించారు. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి జాతీయ వార్తా సంస్థ అయినటువంటి యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.